ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి వీడియోలో గుమ్మడికాయ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు అమావాస్య కదా. నేనైతే మా ఇంటికి అయితే గుమ్మడికాయ లేదు. సో మేము సపరేట్ అయినాక అయితే నేను ఫస్ట్ టైం అయితే గుమ్మడికాయ కడుతున్నా మా ఇంటికి. ఇదైతే వెన్స్డే రోజు వీడియో అండి. నాకు టైం లేక అప్లోడ్ చేయలేదు. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఏ విధంగా పూజిస్తారో నాకైతే తెలీదు, బట్ నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. బ్యాడ్గా ఫీల్ అయితే కామెంట్ చేయకండి, బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి, ఎందుకంటే నాకు తెలిసినట్టు నేను చేస్తున్నాను. సో ఇప్పుడైతే మా అమ్మ వచ్చింది మా పిల్లల్ని తీసుకొని. చూడండి ఏమో తీసుకోవాలా ఎందుకు చేయను అవ్వట్లేదు అన్నాడు. మమ్మీ డాక్టర్ కనుక్కున్నదా నేను వచ్చింది రావట్లేదంటుందిగా. ఏంటి అంటే మా అమ్మ మాట్లాడే టాపిక్, మా పెద్ద అబ్బాయి అయితే వాడు ఊరికొచ్చి మెట్ల మీద అయితే స్టెప్స్ మీద కింద పడ్డాడండి. చేయికి అయితే చాలా గట్టిగా తగిలింది. పాపం చాలాసేపు ఏడ్చిండు. మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఇంజక్షన్ అయితే వేశాడు, తగ్గింది అన్నాడు. నెక్స్ట్ డే హాస్పిటల్కి తీసుకెళ్దామంటే నొప్పి లేవట్లేదని అయితే అన్నాడు. సో మేము కూడా ఊరికనే ఉన్నాం అలాగే. కానీ ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు అయితే నొప్పి లేస్తుందని చెప్తే ఈరోజు అయితే సూర్యాపేటకి అయితే తీసుకెళ్ళి వెళ్ళాము హాస్పిటల్కి. ఎక్స్రే అయితే తీయించామండి, ఏ ప్రాబ్లం లేదన్నారు. ఇక ఇంటికి అయితే వచ్చేసాం. కానీ వాడు అంటే పడ్డాడు కదా, సో ఆ పెయిన్ అయితే పోలేదు, చాలా గట్టిగా పడ్డాడు పాపం. నొప్పి లేస్తుందంట లైట్గా. లోపలైతే ఫ్రాక్చర్ గిట్లా ఏం లేదని అయితే డాక్టర్ గారు చెప్పారు. నాకైతే ఈ గుమ్మడికాయకి ఓం అని ఎలా రాయాలో కూడా తెలీదు. ఇక నాకు తెలిసినట్టయితే నేను రాశాను. అంటే నా పిల్లలు ఇద్దరు కూడా ఈ మధ్య బాగా చికాకు చేస్తున్నారండి. అయితే సూర్యాపేటలో మాకు దగ్గరలో మసీద్ అని అక్కడ అంతరాలు వేస్తారు. కొంచెం చికాకు అనేది తగ్గుతుంది అన్న ఫీలింగ్తో అలా వేపిస్తాం. సో ఇక అమావాస్య కదా అండి, వేపిద్దామని అనుకొని మేమైతే అంతరాలు అయితే తెప్పించినాం. ఆ రోజైతే కట్టినాం. ఇప్పుడైతే పర్లేదండి, ఇద్దరు మంచిగా ఉన్నారు. అదొక చిన్న నమ్మకం అండి మాకు. చికాకు చేస్తే కథం ఇక మళ్ళీ మసీద్ కాడికని అంతరాలకని వెళ్తాం. సో గుమ్మడికాయలు కూడా అమావాస్య రోజే కట్టాలంట. అందుకనే నేనైతే ఈరోజు మా మామయ్య అయితే గుమ్మడికాయ తెచ్చి ఇస్తే నేనైతే కడుతున్నాను. నాకైతే ఈ విధంగా తెలుసు, సో నేనైతే ఈ విధంగానే చేస్తున్నాను. ఇక దెబ్బ తగిలిందని మా పెద్ద అబ్బాయి అయితే ఇక స్కూల్కి వెళ్ళనని వాడైతే మారం చేస్తున్నాడు. అయినా కూడా స్కూల్కి అయితే పంపించామండి. ఎందుకంటే వాడు ఇంటి దగ్గర ఉంటే మాత్రం అసలు తట్టుకోలేము వాడి కూలకి. అందుకే వాడినైతే పంపించినాం. చుట్టూ చుక్కలు పెట్టాలా? బాగా వచ్చింది కదా అండి ఓం అయితే. భలేగా వచ్చింది. ఫస్ట్ టైం అయితే రాశాను. కుంకుమ అయితే కొంచెమే ఉందండి, అసలు నేను చూసుకోకుండా అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అప్పుడైతే మా హస్బెండ్ అయితే లేడు, తేవడానికి కూడా ఎవ్వరు లేరు. అందుకే ఉన్నదాంతోనే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కుంకుమతో అయితే కంప్లీట్ చేశాను. ఉంటే ఇంకా తిక్కుగా అయితే ఇంకా మంచిగా ఇంకా రాదును, కానీ లేదని అట్లా లైట్గా చుక్కల్లాగా పెట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. లేదు అసలు అయిపోయింది, లేదు వాడు అయ్యే మూడు ఇచ్చిండే. ఫస్ట్ 4 నన్ను పో అన్న, ఇక మళ్ళీ అసలు రేపటికి లేదు, మళ్ళీ ఉన్నాడు కదమ్మా అని. మళ్ళీ ఏం టాపిక్ మాట్లాడుతున్నావు అంటే, ఇంటి ముందు వేసే ముగ్గు అండి లేదు మా ఇంట్లో. కానీ ఇట్లా ఫంక్షన్స్కి ఇట్లా ఏదైనా ఎవరైనా కలిసినప్పుడు ఇట్లా బీర్లు తాగినవి ఉంటాయి కదా, సీసాలు అయితే మా ఇంట్లో ఉన్నాయి. సో ఆ సీసాలు ఎందుకు పడేయడం అని ముగ్గు అయితే తీసుకున్నాను. మా దగ్గరికి అయితే రోజు వస్తారండి, ఇట్లా సీసాలకి ప్లాస్టిక్ వాటికి ముగ్గు ఇస్తాం అనుకుంటూ వస్తారు. సో నేనైతే అవి వేసి ముగ్గు తీసుకున్నాను.
నేను ఏ చిన్న విషయం ఉన్నా మా అమ్మతో అయితే షేర్ చేసుకుంటా అండి. ఇక మా అమ్మ కలిస్తే మాత్రం ఏ ముచ్చట్లు పెడతా ఉంటాం, ఏదైనా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం. ఇక ఈ విధంగా అయితే గుమ్మడికాయనైతే పూజించాను. నాకైతే ఇలానే తెలుసు, నేనైతే ఇలానే చేశాను. ఎలా ఉంది ఓం బాగుందా అండి? మీకు నచ్చితే కామెంట్ చేయండి. నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇది ఇందులో పెట్టేటప్పుడే క్రాస్గా పెట్టానండి నేను. అంటే మా అమ్మ పట్టుకుంది అది, అంటే మా అమ్మ మిస్టేకో నా మిస్టేకో తెలియదు కానీ క్రాస్ అయితే అయింది అన్నట్టు. ఇంకా మళ్ళీ తీయలేక నేనైతే అట్లనే పెట్టినా. క్రాస్ అయింది కాబట్టి ఆ ఓం అనేది చక్కగా కనిపిస్తలేదు. సో దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటే ఇక అట్లనే పెట్టినా అండి. నాకైతే అందదు, అందుకే చైర్స్ వేసుకొని మరీ ఎక్కిన. ఇంటికి ఒక గుమ్మడికాయ ఉండాలంటారు కదా, దిష్టికి ఇట్లా తగలకుండా. సో నేనైతే గుమ్మడికాయ కట్టుకున్నా. అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.